హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు దొండకాయ ఫ్రైని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో తాలింపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దొండకాయలు నేను చిన్న సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ దొండకాయలు తీసుకొని ఇలా ఫ్రై అయిన వాటిలో వేసుకోవాలి. చూసారు, ఇంత చిన్న సైజుగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్లుగా కారము, సాల్ట్ వేసుకొని ఒక 2 or 3 మినిట్స్ వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం మసాలా, మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.